కింది వాక్యాలను పరిశీలించండి. ప్రకటన ఏ. శ్రీకృష్ణదేవరాయలను ఆంధ్రభోజుడు అని పిలుస్తారు మరియు అతను స్వయంగా గొప్ప పండితుడు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఈ వీడియోలో మనము 7th క్లాస్ హిస్టరీలోని విజయనగర సామ్రాజ్యం లెసన్కి ప్రాక్టీస్ చేసి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్. కింది వాక్యాలను పరిశీలించండి. ప్రకటన ఏ. రెండవ దేవరాయలను ప్రౌఢదేవరాయలు అని కూడా పిలుస్తారు మరియు అతను సంగమ రాజవంశ పాలకులందరిలోనూ గొప్పవాడు. కారణం ఆర్. అతను బహమనీ సుల్తాన్ అహ్మద్ షా చేతిలో ఘోర పరాజయం పాలయ్యాడు. ఆప్షన్ ఏ. ఏ మరియు ఆర్ రెండు నిజం, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ డి. ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఏ నిజం కానీ ఆర్ తప్పు. కారణం ఆర్ తప్పు. రెండో దేవరాయలు బహమనీ సుల్తాన్ అహ్మద్ షాతో యుద్ధాలు చేసినప్పటికీ ఘోర పరాజయం పాలయ్యాడు అని చెప్పడం సరైనది కాదు. అందువల్ల ఏ సరైనది, ఆర్ తప్పు. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజవంశాల సరైన క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ. సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, అరవేటి వంశం. ఆప్షన్ బి. సాలువ వంశం, సంగమ వంశం, తులువ వంశం, అరవేటి వంశం. ఆప్షన్ సి. సంగమ వంశం, తులువ వంశం, సాలువ వంశం, అరవేటి వంశం. ఆప్షన్ డి. తులువ వంశం, సాలువ వంశం, సంగమ వంశం, అరవేటి వంశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సంగమ, సాలువ, తులువ, అరవేటి వంశాలు. ఈ క్వశ్చన్ లాస్ట్ డిఎస్సిలో రావడం జరిగింది, గమనించగలరు. నెక్స్ట్, శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ. ఇతను తులువ వంశానికి చెందినవాడు మరియు వీర నరసింహరాయల తర్వాత అధికారంలోకి వచ్చాడు. ఆప్షన్ బి. ఇతను క్రీస్తు 1520లో బీజాపూర్ సుల్తాన్ను ఓడించి రాయచూర్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆప్షన్ సి. ఇతని మొదటి ముఖ్యమైన విజయం దివానీ యుద్ధంలో ముస్లిం సైన్యాలను ఓడించడం. ఆప్షన్ డి. ఇతని కాలంలోనే విఖ్యాత పర్షియన్ యాత్రికుడు అబ్దుల్ రజాక్ విజయనగరాన్ని సందర్శించాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఇతని కాలంలోనే విఖ్యాత పర్షియన్ యాత్రికుడు అబ్దుల్ రజాక్ విజయనగరాన్ని సందర్శించాడు. పర్షియన్ యాత్రికుడు అబ్దుల్ రజాక్ రెండవ దేవరాయల కాలంలో సందర్శించాడు, శ్రీకృష్ణదేవరాయల కాలంలో కాదు. కాబట్టి డి సరికాని వాక్యం. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 నంది తిమ్మన, మాదేగారి మల్లన, ఐరరాజు రామభద్రుడు, రామరాజు భూషణుడు. కాలం 2 రాజశేఖర చరిత్రం, సకల నీతి సార సంగ్రహం, పారిజాతాపహరణం, వసు చరిత్ర. జతపరిచినట్లయితే నంది తిమ్మన 1కి సి పారిజాతాపహరణం, మాదేగారి మల్లన 2కి రాజశేఖర చరిత్రం ఏ, అయ్యల రాజు రామభద్రుడు 3కి బి. సకల నీతి సార సంగ్రహం, రామరాజ భూషణుడు 4కి వసు చరిత్ర డి. సిఏ బిడి. కరెక్ట్ ఆప్షన్ సి. సరైన జతలు నంది తిమ్మన పారిజాతాపహరణం, మాదేగారి మల్లన రాజశేఖర చరిత్రం, అయ్యలరాజు రామభద్రుడు సకల నీతి సార సంగ్రహం, రామరాజ భూషణుడు వసు చరిత్ర. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్య పరిపాలనా వ్యవస్థకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ. సామ్రాజ్యం వివిధ పరిపాలనా విభాగాలుగా విభజించబడింది, వీటిలో అతిపెద్ద విభాగం గ్రామం. ఆప్షన్ బి. సామ్రాజ్య పరిపాలనలో కేంద్రీకృత వ్యవస్థ బలంగా ఉండడం వల్ల స్థానిక అధికారులకు ఎటువంటి అధికారాలు లేవు. ఆప్షన్ సి. మండల పాలకుడిని మండలేశ్వరుడు లేదా నాయక్ అని పిలిచేవారు. ఆప్షన్ డి. భూమి శిస్తు సాధారణంగా మొత్తం ఉత్పత్తిలో 3వ వంతు 1/3గా నిర్ణయించబడింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. మండల పాలకుడిని మండలేశ్వరుడు లేదా నాయక్ అని పిలిచేవారు.
విజయనగర సామ్రాజ్యంలో మండల పాలకుడిని మండలేశ్వరుడు లేదా నాయక్ అని పిలిచేవారు. అతి చిన్న విభాగం గ్రామం. స్థానిక అధికారులకు ఎక్కువ అధికారాలు ఇచ్చారు. భూమి శిస్తు 1/6 వంతుగా ఉండేది. నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించండి. ప్రకటన ఏ. విజయనగర సైన్యంలోని అత్యున్నత స్థాయి అధికారులను నాయకులు లేదా పాలికారులు అని పిలిచేవారు. కారణం ఆర్. వీరి సేవలకు బదులుగా నగదు రూపంలో మాత్రమే జీతాలు చెల్లించేవారు. పై వాక్యాల ఆధారంగా కింది వాటిలో సరైన దానిని ఎంపిక చేసుకోండి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఉన్నత స్థాయి అధికారులను నాయకులు లేదా పాలిగారులు అని పిలిచేవారు అనేది నిజం ఏ. కానీ వారికి నగదు బదులుగా అమరం అనే భూములు మంజూరు చేసేవారు కాబట్టి కారణం ఆర్ తప్పు. నెక్స్ట్ కింది వాక్యాల్లో సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ. విజయనగర సామ్రాజ్యంలో ప్రధాన బంగారు నాణ్యాన్ని వరాహ అని పిలిచేవారు. ఆప్షన్ బి. పశ్చిమ తీరంలో మలబార్ ప్రాంతంలో గల ప్రముఖ ఓడరేవు కన్ననూర్ ద్వారా వ్యాపారం సాగేది. ఆప్షన్ సి. విజయనగర రాజులు చైనా నుండి ముత్యాలను మరియు పగడాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునేవారు. ఆప్షన్ డి. కర్నూలు మరియు అనంతపూర్ జిల్లాల్లో ప్రసిద్ధ వజ్రాల గనులు కేంద్రీకృతమై ఉండేవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. విజయనగర రాజులు చైనా నుండి ముత్యాలను మరియు పగడాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునేవారు. విజయనగర రాజులు గుర్రాలు, ముత్యాలు, రాగి మొదలైన వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకునేవారు. చైనా నుండి ప్రధానంగా చైనా పట్టు మరియు వెల్వెట్ వస్త్రాలను దిగుమతి చేసుకునేవారు. ముత్యాలు కాదు కాబట్టి సి సరికానిది. నెక్స్ట్ విదేశీ యాత్రికులు మరియు వారు సందర్శించిన కాలానికి సంబంధించిన కింది జతలలో ఏది సరిగ్గా జతపరచబడలేదు. ఆప్షన్ ఏ. ఇబన్ బటూటా మొదటి హరిహర్రాయలు. ఆప్షన్ బి. నికోలా కాంటే రెండో దేవరాయలు. ఆప్షన్ సి. ఫెర్నాండెజ్ నూనిస్ అచ్యుత దేవరాయలు. ఆప్షన్ డి. డొమింగో ఫెయిస్ అలే రామరాయలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. డొమింగో ఫెయిస్ అలే రామరాయలు. డొమింగో ఫెయిస్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు. అలే రామరాయల కాలంలో కాదు కాబట్టి డి తప్పుగా జతపరచబడింది. నెక్స్ట్ విజయనగర కాలం నాటి కళలు మరియు వాస్తు శిల్పానికి సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది. ఆప్షన్ ఏ. ఎత్తైన గోపురాలు మరియు చెక్కిన స్తంభాలతో కూడిన కళ్యాణ మండపాలు వీరి శిల్పకళ ముఖ్య లక్షణాలు. ఆప్షన్ బి. వీరి ఆలయ స్తంభాలపై అత్యంత సాధారణంగా చెక్కబడిన జంతువు సింహం. ఆప్షన్ సి. తిరుపతిలో గల శ్రీకృష్ణదేవరాయలు మరియు అతని రాణుల విగ్రహాలు లోహ విగ్రహాల తయారీకి చక్కటి ఉదాహరణలు. ఆప్షన్ డి. హంపి శిథిలాలలో విఠలాస్వామి మరియు హజారా రామాలయం ఆలయాలు వీరికి శైలికి నిదర్శనాలు. ఆప్షన్ డి. హంపి శిథిలాలలో విఠలాస్వామి మరియు హజారా రామాలయం ఆలయాలు వీరి శైలికి నిదర్శనాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. విజయనగర ఆలయ స్తంభాలపై అత్యంత సాధారణంగా చెక్కబడిన జంతువు గుర్రం, సింహం కాదు కాబట్టి ఆప్షన్ బి సరికానిది. నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించండి. ప్రకటన ఏ. క్రీస్తకం 1565లో జరిగిన తల్లికోట యుద్ధాన్ని రాక్షస తంగడి యుద్ధం అని కూడా అంటారు. కారణం ఆర్. ఈ యుద్ధంలో అలయ రామరాయల ఇద్దరు ముస్లిం సేనానులు అతనిని మోసగించి శత్రు కూటమితో చేతులు కలిపారు. పై వాక్యాల ఆధారంగా కింది వాటిలో సరైన దానిని ఎంపిక చేసుకోండి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి. ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి. ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి. ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. 1565లో జరిగిన తల్లికోట యుద్ధాన్ని రాక్షస తంగడి యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో రామరాయల ఇద్దరు ముస్లిం సేనానులు మోసగించి శత్రువులతో చేతులు కలపడం వల్లే ఓటమి సంభవించింది కాబట్టి ఆర్ అనేది ఏకి సరైన వివరణ అవుతుంది. నెక్స్ట్ రెడ్డి రాజవంశానికి సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ. దక్షిణ భారతదేశంలో రెడ్డి రాజ్యాన్ని ప్రోలయ వేమారెడ్డి స్థాపించారు.
ఆప్షన్ బి, ఈ వంశపు రాజులు క్రీస్తకం 1325 నుండి 1448 వరకు 100 సంవత్సరాలకు పైగా పాలించారు. ఆప్షన్ సి, రెడ్డి రాజుల మొదటి రాజధాని గుంటూరు జిల్లాలోని కొండవీడు. ఆప్షన్ డి, వీరి కాలంలో ప్రసిద్ధ కవి ఎర్రాప్రగడ ప్రోలయ వేలమారెడ్డి ఆస్థానంలో ఉండేవారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రెడ్డి రాజుల మొదటి రాజధాని గుంటూరు జిల్లాలోని కొండవీడు. రెడ్డి రాజుల మొదటి రాజధాని ప్రకాశం జిల్లాలోని అద్దంకి, ఆ తర్వాతనే దానిని గుంటూరు జిల్లాలోని కొండవీడుకు మార్చారు. కాబట్టి ఆప్షన్ సి సరికాని వాక్యం. నెక్స్ట్, బహమనీ రాజ్య స్థాపన మరియు దానికి సంబంధించిన సంవత్సరాలలో సరైన జతను గుర్తించండి. ఆప్షన్ ఏ, క్రీస్తకం 1336 అల్లావుద్దీన్ బహమన్ షా. ఆప్షన్ బి, క్రీస్తకం 1347 అల్లావుద్దీన్ బహమన్ షా. ఆప్షన్ సి, క్రీస్తకం 1347 అహ్మద్ గవాన్. ఆప్షన్ డి, క్రీస్తకం 1482 అహ్మద్ షా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, క్రీస్తకం 1347 అల్లావుద్దీన్ బహమన్ షా. క్రీస్తకం 1347లో అల్లావుద్దీన్ బహమన్ షా హసన్ గంగు ద్వారా బహమనీ రాజ్యం స్థాపించబడింది. నెక్స్ట్, మహమ్మద్ గవాన్కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది? ఆప్షన్ ఏ, ఇతను పర్షియా దేశానికి చెందిన వ్యాపారి మరియు 42 సంవత్సరాల వయసులో భారతదేశానికి వచ్చాడు. ఆప్షన్ బి, ఇతను బహమనీ సుల్తాన్ అల్లావుద్దీన్ బహమన్ షా ఆస్థానంలో ప్రధానమంత్రిగా చేరాడు. ఆప్షన్ సి, దక్కన్ నోబుల్స్ ఇతని సంస్కరణలను అమితంగా ఇష్టపడి గౌరవించారు. ఆప్షన్ డి, ఇతను విజయనగర సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన యుద్ధాలలో ఘోర పరాజయం పాలయ్యాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇతను పర్షియా దేశానికి చెందిన వ్యాపారి మరియు 42 సంవత్సరాల వయసులో భారతదేశానికి వచ్చాడు. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్య కాలం నాటి సామాజిక జీవనంలో మహిళల స్థానానికి సంబంధించి న్యూనిస్ తెలిపిన అంశాలలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ, మహిళలు విద్యావంతులు మరియు కుస్తీ, సంగీతం, లలిత కళలో శిక్షణ పొందారు. ఆప్షన్ బి, రాజ భవనాలలో పెద్ద సంఖ్యలో మహిళలు నృత్యకారులుగా, గృహ సేవకులుగా ఉండేవారు. ఆప్షన్ సి, సమాజంలో కేవలం బహుభార్యత్వం మాత్రమే ఏకైక ఆచారంగా అమలులో ఉండేది. ఆప్షన్ డి, మహిళలు పల్లకి మోసేవారుగా కూడా రాజభవనాలలో నియమించబడ్డారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సమాజంలో కేవలం బహుభార్యత్వం మాత్రమే ఏకైక ఆచారంగా అమలులో ఉండేది. విజయనగర సమాజంలో సాధారణంగా ఏకపత్ని వ్రతము అమలులో ఉండేది. కేవలం రాజకుటుంబాలలో మాత్రమే బహుభార్యత్వం ఉండేది. కాబట్టి సి సరికానిది. నెక్స్ట్, కింది వాటిని చదవండి. ప్రకటన ఏ, మహమ్మద్ షా 3 కాలంలో బహమనీ రాజ్యం అత్యున్నత స్థాయికి చేరుకుంది. కారణం ఆర్, అతని విజయాలన్నిటికీ అతని మంత్రి అయిన మహమ్మద్ గవాన్ అందించిన సేవలు, సలహాలే కారణం. పై వాక్యాల ఆధారంగా కింది వాటిలో సరైన దానిని ఎంపిక చేసుకోండి. ఆప్షన్ ఏ, ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ బి, ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి, ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ డి, ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. మహమ్మద్ షా 3 కాలంలో బహమనీ రాజ్యం అత్యున్నత స్థాయికి చేరింది అనేది నిజం మరియు దానికి అతని మంత్రి మహమ్మద్ గవాన్ సమర్థవంతమైన సేవలు, సైనిక విజయాలే కారణం. కాబట్టి ఆర్ అనేది ఏకి సరైన వివరణ అవుతుంది. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యం అంతమైన తర్వాత ఉనికిలోకి వచ్చిన 5 దక్కన్ సుల్తానత్ రాజ్యాల కూటమిలో లేని రాజ్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, అహ్మద్నగర్. ఆప్షన్ బి, జౌన్పూర్. ఆప్షన్ సి, బీదర్. ఆప్షన్ డి, గోల్కొండ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జౌన్పూర్. బహమనీ రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత అహ్మద్నగర్, బీరార్, బీదర్, బీజాపూర్, గోల్కొండ అనే 5 రాజ్యాలు ఏర్పడ్డాయి. జౌన్పూర్ అందులో లేదు. నెక్స్ట్, విజయనగర రాజుల కాలంలో సైన్యానికి సంబంధించిన అమరం అనగా ఏమిటి? ఆప్షన్ ఏ, సైనికులకు ప్రతి నెల నగదు రూపంలో చెల్లించే వేతనం. ఆప్షన్ బి, యుద్ధాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఇచ్చే సైనిక బిరుదు. ఆప్షన్ సి,
ఉన్నత స్థాయి అధికారుల సేవలకు బదులుగా మంజూరు చేయబడిన భూమి. ఆప్షన్ డి విదేశీ వ్యాపారం నుండి సేకరించే మేలుజాతి గుర్రాల శాల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఉన్నత స్థాయి అధికారుల సేవలకు బదులుగా మంజూరు చేయబడిన భూమి. విజయనగర సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులైన నాయకులు లేదా పాలిగారులు సేవలకు బదులుగా మంజూరు చేయబడిన భూములను అమరం అని పిలిచేవారు. నెక్స్ట్, కింది నాట్య రూపాలు మరియు వాటిని ప్రవేశపెట్టిన వారిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ భరతనాట్యం భరతముని, ఆప్షన్ బి కూచిపూడి సిద్ధేంద్ర యోగి, ఆప్షన్ సి పేర్ని నాట్యం కాకతీయులు, ఆప్షన్ డి యక్షగానం విద్యారణ్య స్వామి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి యక్షగానం విద్యారణ్య స్వామి. యక్షగానం అనేది భాగవత ఇతివృత్తాలతో కూడిన ఒక ప్రసిద్ధ నృత్య రూపకం. దీనిని విద్యారణ్య స్వామి ప్రవేశపెట్టలేదు. విద్యారణ్య స్వామి సంగీత సర్వస్వం రాశారు కాబట్టి డి సరికాని జత అవుతుంది. నెక్స్ట్, రెడ్డి రాజుల ఆర్థిక మరియు వాణిజ్య పరిస్థితులకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది? ఆప్షన్ ఏ వ్యవసాయ మిగులుపై ఎటువంటి పన్నులు విధించబడలేదు. ఆప్షన్ బి అనపోతారెడ్డి కాలంలో వర్తక వాణిజ్యాలపై సుంకాలు మరియు పన్నులను భారీగా పెంచారు. ఆప్షన్ సి వీరి కాలం అంతర్జాతీయ సముద్ర వ్యాపారం మోటుపల్లి ఓడరేవు ద్వారా సాగింది. ఆప్షన్ డి రెడ్డి రాజులు తమ పరిపాలనను పూర్తిగా పర్షియన్ చట్టాల ఆధారంగా నిర్వహించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, వీరి కాలం అంతర్జాతీయ సముద్ర వ్యాపారం మోటుపల్లి ఓడరేవు ద్వారా సాగింది. రెడ్డి రాజుల కాలంలో అంతర్జాతీయ సముద్ర వ్యాపారం మోటుపల్లి ఓడరేవు ద్వారా సాగిందనేది సరైన వాక్యం. అనపోతారెడ్డి కాలంలో పన్నులు ఎత్తివేశారు మరియు పరిపాలన ధర్మసూత్రాల ప్రకారం సాగింది. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యానికి చివరి పాలకుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ ఏ మూడవ శ్రీరంగరాయలు, ఆప్షన్ బి అచ్యుతదేవరాయలు, ఆప్షన్ సి రెండవ వెంకటపతిరాయలు, ఆప్షన్ డి తిరుమల రాయలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మూడవ శ్రీరంగరాయలు. విజయనగర సామ్రాజ్యానికి చివరి పాలకుడు అరవీడు వంశానికి చెందిన మూడవ శ్రీరంగరాయలు. నెక్స్ట్, సంగమ రాజవంశానికి చెందిన రాజుల సరైన కాలక్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ మొదటి హరిహర్రాయలు, మొదటి బొక్కరాయలు, రెండో హరిహర్రాయలు, రెండో దేవరాయలు. ఆప్షన్ బి మొదటి బొక్కరాయలు, మొదటి హరిహర్రాయలు, రెండో దేవరాయలు, రెండో హరిహర్రాయలు. ఆప్షన్ సి రెండో దేవరాయలు, రెండో హరిహర్రాయలు, మొదటి బొక్కరాయలు, మొదటి హరిహర్రాయలు. ఆప్షన్ డి మొదటి హరిహర్రాయలు, రెండో హరిహర్రాయలు, మొదటి బొక్కరాయలు, రెండో దేవరాయలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మొదటి హరిహర్రాయలు, మొదటి బుక్కరాయలు, రెండో హరిహర్రాయలు, రెండో దేవరాయలు. సంగమ రాజవంశ పాలకుల సరైన కాలక్రమం మొదటి హరిహర్రాయలు 1336 నుండి 1357 వరకు, మొదటి బుక్కరాయలు 1357 నుండి 1377 వరకు, రెండో హరిహర్రాయలు 1377 నుండి 1404 వరకు, రెండో దేవరాయలు 1426 నుండి 1446 వరకు. నెక్స్ట్, కింది వాక్యాలను పరిశీలించండి. ప్రకటన ఏ శ్రీకృష్ణదేవరాయలను ఆంధ్రభోజుడు అని పిలుస్తారు మరియు ఇతను స్వయంగా గొప్ప పండితుడు. కారణమార్ ఇతను సంస్కృతంలో ఆముక్తిమాల్యద అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించాడు. పై వాక్యాల ఆధారంగా కింది వాటిలో సరైన దానిని ఎంపిక చేసుకోండి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఏ నిజం కానీ ఆర్ తప్పు. శ్రీకృష్ణదేవరాయలను ఆంధ్రభోజుడు అంటారు అనేది నిజం, కానీ అతను ఆముక్తమాల్యద గ్రంథాన్ని తెలుగులో రచించాడు, సంస్కృతంలో కాదు, కాబట్టి కారణం ఆర్ తప్పు. నెక్స్ట్, అష్టదిగ్గజ కవులు మరియు వారి రచనలకు సంబంధించిన కింది జతలలో ఏది సరిగ్గా జతపరచబడింది? ఆప్షన్ ఏ అలసాని పెద్దన పాండురంగ మహత్యం. ఆప్షన్ బి దుర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం. ఆప్షన్ సి తెనాలి రామకృష్ణుడు మను చరిత్ర. ఆప్షన్ డి పింగళి సూరణ వసు చరిత్ర. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దుర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం.
దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం రచించారు అనేది సరైన జత. అలసాని పెద్దన మను చరిత్రను, తెలంగాణ రామకృష్ణుడు పాండురంగ మహత్యాన్ని రచించారు. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యంలో యుద్ధ సమయాల్లో ఉపయోగించిన జంతువులు మరియు వాటి విధులకు సంబంధించి కింది వివరణలో ఏది సరికానిది? ఆప్షన్ ఏ గుర్రాలు, గాడిదలు మరియు ఒంటెలు మందుగుండు సామాగ్రిని, ఆహారాన్ని రవాణా చేయడానికి ఉపయోగపడేవి. ఆప్షన్ బి కుక్కలు మరియు పావురాలు శత్రువుల కదలికలకు సంబంధించిన సందేశాలను నెరవేర్చేవి, చేరవేసేవి. ఆప్షన్ సి యుద్ధ కందకాలలో ఎలుకలను వేటాడడానికి పిల్లులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. ఆప్షన్ డి శత్రువులు ప్రయోగించే విషవాయువులను ముందే గుర్తించడానికి ఏనుగులను ఉపయోగించేవారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. శత్రువులను ప్రయోగించే విషవాయువులను ముందే గుర్తించడానికి ఏనుగులను ఉపయోగించేవారు. విషవాయువులను గుర్తించడానికి కందకాలలో చిన్న పక్షులను ఉపయోగించేవారు, ఏనుగులను కాదు. కాబట్టి డి సరికాని వివరణ. నెక్స్ట్, ఆముక్తమాలిత గ్రంథం కాకుండా శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతంలో రాసిన ఇతర ముఖ్యమైన రచనలను గుర్తించండి. ఆప్షన్ ఏ మను చరిత్ర, హరికథాసారం. ఆప్షన్ బి పారిజాతాభరణం, రాజశేఖర చరిత్రం. ఆప్షన్ సి జాంబవతి కళ్యాణం, ఉషా పరిణయం. ఆప్షన్ డి సంగీత సర్వస్వం, మహానాటక సుధా నిధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జాంబవతి కళ్యాణం, ఉషా పరిణయం. శ్రీకృష్ణదేవరాయలు సంస్కృత భాషలో జాంబవతి కళ్యాణం మరియు ఉషా పరిణయం అనే ముఖ్యమైన నాటక రచనలు చేశారు. నెక్స్ట్, విజయనగర రాజులు మరియు వారి సమకాలీన రెడ్డి రాజుల రాజధానుల మార్పుకు సంబంధించిన సరైన క్రమాన్ని ఎంపిక చేసుకోండి. ఆప్షన్ ఏ అద్దంకి నుండి కొండవీడుకు. ఆప్షన్ బి కొండవీడు నుండి అద్దంకికి. ఆప్షన్ సి అద్దంకి నుండి విజయవాడకు. ఆప్షన్ డి కొండపల్లి నుండి కొండవీడుకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అద్దంకి నుండి కొండవీడుకు. రెడ్డి రాజుల తొలి రాజధాని ప్రకాశం జిల్లాలోని అద్దంకి, ఆ తర్వాత దానిని గుంటూరు జిల్లాలోని కొండవీడుకు మార్చారు. కాబట్టి సరైన క్రమం అద్దంకి నుండి కొండవీడుకు. నెక్స్ట్, కింది వాక్యాల్లో సరికాని వాక్యం ఏది? ఆప్షన్ ఏ మొదటి హరిహర రాయల కాలంలో మొరాకో యాత్రికుడు ఇబెన్ బటాటా విజయనగరాన్ని సందర్శించాడు. ఆప్షన్ బి శ్రీకృష్ణదేవరాయల కాలంలో పోర్చుగీస్ యాత్రికుడు డువార్టే బార్బోసా సందర్శించాడు. ఆప్షన్ సి రెండో దేవరాయల కాలంలో ఇటాలియన్ యాత్రికుడు నికోలా కాంటే సందర్శించాడు. ఆప్షన్ డి అచ్యుత దేవరాయల కాలంలో పర్షియన్ యాత్రికుడు అబ్దుల్ రజాక్ సందర్శించాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. అచ్యుత దేవరాయల కాలంలో పర్షియన్ యాత్రికుడు అబ్దుల్ రజాక్ సందర్శించాడు. పర్షియన్ యాత్రికుడు అబ్దుల్ రజాక్ రెండవ దేవరాయల కాలంలో సందర్శించాడు. అచ్యుత దేవరాయల కాలంలో ఫెర్నాండో న్యూనెజ్ సందర్శించాడు. కాబట్టి డి సరికాని వాక్యం అవుతుంది. నెక్స్ట్, బహమనీ సామ్రాజ్యంలో గుల్బర్గాన్ నుండి బీదర్కు రాజధానిని మార్చిన సుల్తాన్ ఎవరు? ఆప్షన్ ఏ అల్లావుద్దీన్ బహమన్ షా. ఆప్షన్ బి అహ్మద్ షా. ఆప్షన్ సి మహమ్మద్ షా 1. ఆప్షన్ డి మహమ్మద్ షా 3. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అహ్మద్ షా. బహమనీ సుల్తాన్ అహ్మద్ షా తన రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు మార్చాడు. నెక్స్ట్, ఆంధ్ర మహాభారతాన్ని రచించిన కవిత్రయంలో ఒకరైన ఎర్ర ప్రగడకు గల బిరుదు ఏమిటి? ఆప్షన్ ఏ ఆంధ్ర కవితా పితామహుడు. ఆప్షన్ బి ఆంధ్ర భోజుడు. ఆప్షన్ సి ప్రబంధ పరమేశ్వరుడు. ఆప్షన్ డి ప్రౌఢదేవరాయలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రబంధ పరమేశ్వరుడు. ఆంధ్ర మహాభారత కవిత్రయంలో ఒకరైన ఎర్ర ప్రగడ ప్రోలయ్య వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవారు. ఆయనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు కలదు. నెక్స్ట్, కింది వాక్యాలు పరిశీలించండి. ప్రకటన ఏ విద్యారణ్య స్వామి సంగీత సర్వస్వం అనే గ్రంథాన్ని రచించి కర్ణాటక సంగీతానికి దోహదం చేశారు. కారణం ఆర్ ప్రౌఢదేవరాయలు రాసిన మహానాటక సుధానిధి అనే గ్రంథం కూడా సంగీతానికి సంబంధించినది. పై వాక్యాల ఆధారంగా కింది వాటిలో సరైన దానిని ఎంపిక చేసుకోండి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. విద్యారణ్య స్వామి సంగీత సర్వస్వం రాశారు అనేది నిజం ఏ. ప్రౌఢదేవరాయలు మహానాటక సుధానిధి రాశారు అనేది కూడా నిజం ఆర్. కానీ ఈ రెండు వేరువేరు గ్రంథాలు కావడం వల్ల ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. నెక్స్ట్,
విజయనగర సామ్రాజ్యంలో పన్నుల విధింపుకు సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది? ఆప్షన్ ఏ కేవలం భూమి శిస్తు మాత్రమే ప్రభుత్వానికి ఏకైక ఆదాయ వనరుగా ఉండేది. ఆప్షన్ బి వివిధ రకాల వృత్తులపై వేసే పన్నులు ప్రభుత్వానికి ఇతర ఆదాయ వనరులుగా ఉండేవి. ఆప్షన్ సి ఓడరేవుల్లో వస్తువుల ఎగుమతి మరియు దిగుమతులపై సుంకాలు వసూలు చేసేవారు. ఆప్షన్ డి సామంతులు మరియు భూస్వాముల నుండి రాజుకు పన్నులు బహుమతులు లభించేవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కేవలం భూమి శిస్తు మాత్రమే ప్రభుత్వానికి ఏకైక ఆదాయ వనరుగా ఉండేది. విజయనగర ప్రభుత్వానికి భూమి శిస్తుతో పాటు వివిధ వృత్తులపై వేసే పన్నులు, రేవులలో వసూలు చేసే ఎగుమతి దిగుమతి సుంకాలు, సామంతుల కానుకలు కూడా ఆదాయ వనరుగా ఉండేవి. కాబట్టి భూమి శిస్తు మాత్రమే ఏకైక వనరు అనేది సరికానిది. నెక్స్ట్, కింది వాటిలో శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి జ్ఞాపకార్థం నిర్మించిన నగర పేరు ఏమిటి? ఆప్షన్ ఏ విజయనగరం, ఆప్షన్ బి నాగలాపురం, ఆప్షన్ సి కొండవీడు, ఆప్షన్ డి అద్దంకి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నాగలాపురం. శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగలాంబ జ్ఞాపకార్థం నాగలాపురం అనే కొత్త నగరాన్ని నిర్మించాడు. నెక్స్ట్, బహమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నం కావడానికి దారితీసిన ముఖ్యమంత్రి మహమ్మద్ గవాన్ మరణ శిక్ష ఏ సంవత్సరంలో సంభవించింది? లేదా అతడి మరణం తర్వాత సుల్తాన్ మహమ్మద్ షా III ఏ సంవత్సరంలో మరణించాడు? ఆప్షన్ ఏ క్రీస్తకం 1347, ఆప్షన్ బి క్రీస్తకం 1448, ఆప్షన్ సి క్రీస్తకం 1520, ఆప్షన్ డి క్రీస్తకం 1482. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1482. మహమ్మద్ గవాన్ మరణ శిక్ష తర్వాత బహమనీ సుల్తాన్ మహమ్మద్ షా III క్రీస్తకం 1482లో మరణించాడు. ఆ తర్వాతే రాజ్యం విచ్ఛిన్నమైనది. నెక్స్ట్, రెడ్డి రాజుల పరిపాలన ఏ గ్రంథాల ఆధారంగా నిర్వహించబడింది? ఆప్షన్ ఏ ధర్మసూత్రాలు, ఆప్షన్ బి నాట్యశాస్త్రం, ఆప్షన్ సి మనుచరిత్ర, ఆప్షన్ డి అముక్తమాల్యద. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ధర్మసూత్రాలు. రెడ్డి రాజుల కాలంలో పరిపాలన పూర్తిగా ప్రాచీన హిందూ చట్టాలైన ధర్మసూత్రాల ఆధారంగా నిర్వహించబడింది. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యంలో అమరనాయక వ్యవస్థకు సంబంధించి కింది వాటిలో సరైన వివరణ ఏది? ఆప్షన్ ఏ వీరు కేవలం నౌకాదళాన్ని మాత్రమే నియంత్రించే విదేశీ అధికారులు. ఆప్షన్ బి వీరు కోటలను సాయుధ దళాలను నియంత్రించే సైనిక కమాండర్లు. వీరికి రాజుచే కొంత భూభాగం ఇవ్వబడుతుంది. ఆప్షన్ సి వీరు కేవలం మతపరమైన కర్మలను పర్యవేక్షించే బ్రాహ్మణ పండితులు. ఆప్షన్ డి వీరు పన్నులు వసూలు చేయకుండా కేవలం వ్యవసాయం చేసుకునే సాధారణ రైతులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వీరు కోటలను సాయుధ దళాలను నియంత్రించే సైనిక కమాండర్లు. వీరికి రాజుచే కొంత భూభాగం ఇవ్వబడుతుంది. విజయనగర సామ్రాజ్యంలో కోటలను సాయుధ దళాలను నియంత్రించే సైనిక డిమాండర్లను అమరనాయకులు అనేవారు. వీరికి పాలన కోసం రాజు కొంత భూభాగాన్ని ఇచ్చేవారు. ఇది ఒక ముఖ్యమైన రాజకీయ ఆవిష్కరణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. థ్యాంక్ యూ.